శ్రీమహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోపదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మనం ఈరోజు చాలామంది అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, శని మారుతున్నాడు కదా మార్చి 29వ తేదీ నుంచి, దాని మూలంగా ఎలాంటి ఫలితాలు ఉంటాయి? అందులో ముఖ్యంగా శని భగవానుడు మారినప్పుడు ఒక 2 నెలలు రాహు కూడా ఇక్కడే ఉంటాడు. రాహు శనులు కలిసి ఉంటారు ఒక 2 నెలలు. ఆ 2 నెలల పరిస్థితి ఏంటి, మారకముందు ఇక్కడ శని ఉన్నప్పుడు ఎటువంటి ఫలితాలు ఇస్తాడు ద్వాదశ లగ్నాల వారికి. అదేవిధంగా అసలు జాతకమే తెలియదు అనుకునేటువంటి వారు, నక్షత్రము లగ్నము ఏమీ తెలియదు కొంతమందికి, అటువంటి వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి శుభ ఫలితాలు ఉంటాయి అనేటువంటి విషయాల్ని ఒక్కొక్క లగ్నరీత్యా తెలుసుకుందాం. అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి మనం తెలుసుకుందాం. తులాలగ్నము, తులారాశి, తులవారికి గనక చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు ప్రస్తుతం శని 5లో ఉన్నాడు. 29వ తేదీ 3వ నెల 2025 వరకు 5లోనే ఉండి దాని తర్వాత 6వ స్థానంలోకి వెళ్తాడు. మరి 3వ నెల వరకు నెక్స్ట్ ఇయర్ 3rd మంత్ వరకు 2025లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి అంటే, నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఇక్కడ కొంతమంది లేట్గా తీసుకుంటూ ఉంటారు నిర్ణయాలు. సరే తీసుకుందాంలే, సరే చేద్దాంలే అది మీకు చాలా ఇబ్బందిని ఇస్తుంది. ఆలస్యం అమృతం విషం అంటారు చూసారా. ఎక్కువ ఆలస్యం చేయడమే ఇక్కడ ప్రభావితం చేస్తుంది మీకు. కాబట్టి ఎక్కువ ఆలస్యం చేయకుండా మీరు 6వ స్థానంలో శని సంచారం వరకు కొంచెం ఈ ఆలస్య నిర్ణయాలు తీసుకోకండి. 6వ స్థానంలో శని సంచారం మీకు పర్టికులర్గా చేసేటువంటి ప్రయత్న ఫలితాలను ఇస్తుంది. అలాగే మరొకటి ఏంటంటే, 6వ స్థానంలో శని సంచారం జరిగేటప్పుడు ఇక్కడ శని 2.5 సంవత్సరాలు ఉంటాడు. దాని తర్వాత కేతువు ఇక్కడ ఉన్నాడు. ఇది మారాడు అంటే మీరు 5వ నెల ఎండింగ్లో మారుతున్నాడు కేతువు మీకు. తులాలగ్నం వారికి అక్కడి నుంచి విదేశాలకు వెళ్ళాలి అనేటువంటి ప్రయత్నం ఫలిస్తుంది. హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం వెళ్ళాలనే ప్రయత్నం మరింత చక్కగా ఫలిస్తుంది. విదేశాల్లో ఏదైనా బిజినెస్ పర్పస్లో మీకు ఏదైనా బిజినెస్ యోగం ఉంది. ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి, ఏదైనా సరే గోచారంలో ఇచ్చే గ్రహాలు మీకు దానికి తగ్గట్టుగా మీకు కూడా ఆ యోగం ఉన్నప్పుడు కలుగుతుంది. అంటే ఎలాగా అంటే చెప్తాను చూడండి. ఇప్పుడు రేషన్ కార్డ్స్ ఉంటాయి, వైట్ రేషన్ కార్డు, పింక్ రేషన్ కార్డు, రకరకాలు ఉండేవి. అందులో మీరు పలానా రేషన్ తీసుకోవడానికి ఎలిజిబుల్ అని మీరు ఉన్నారనుకోండి, అప్పుడు ఆ రేషన్ షాప్కి రేషన్ వచ్చినప్పుడు మీరు వెళ్ళి తెచ్చుకోగలుగుతారు. మీరు ఎలిజిబుల్ కాకపోతే తెచ్చుకోలేరు. అలాగే గోచారంలో కూడా ఉండేటువంటి, ఇప్పుడు ఉదాహరణకి రైతులకి మాఫీ అని పెట్టింది గవర్నమెంట్, ఏదో అనుకుందాం రుణమాఫీ. మీరు రైతు అయి ఉండి మీరు రుణం తీసుకొని ఉంటేనే అప్పుడు ఎలిజిబుల్. రైతు కాకపోయినా మీరు ఎలిజిబుల్ కాదు. రైతు అయి ఉండి రుణం తీసుకోకుండా ఏ రుణాలు లేకపోయినా మీరు ఎలిజిబుల్ కాదు అది తెచ్చుకోవడానికి కదా. అలాగే ఇక్కడ ఏంటంటే, మీ పర్సనల్ చార్ట్లో ఏముంది, మీకు గనక విదేశీ యోగం ఉందండి, ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాను, శని మారగానే ఇస్తాడు. విదేశీ యోగమే లేదు, శని మారినా విదేశీ యోగం ఇవ్వాలని రూల్ లేదు. ఆ టైంలో ఏంటంటే ఏదైనా కొత్త ఇన్వెస్ట్మెంట్స్ చేయడం ద్వారా 6లో శని జరిగేటప్పుడు మీకు కొత్త ఇన్వెస్ట్మెంట్స్ చేస్తుంటాం కదా, అలా ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు యోగాన్ని ఇస్తాడు. అది కూడా ఏమంటే, నేను ఎందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది అంటే, ఇట్స్ డిపెండ్ ఆన్ మీ పర్సనల్ చార్ట్లో నవగ్రహాలలో ఏ గ్రహం ద్వారా మీకు ఇన్వెస్ట్మెంట్స్ గ్రోత్ ఉండే యోగం ఉంది. రెండవది, ఇన్వెస్ట్మెంట్స్ అసలు చేసే పర్సనల్గా మీ జన్మజాతకంలో ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి ఫలితాలు 100% మీకు పూర్తిగా వస్తున్నాయా లేదా ఈజ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్. ఇవి పర్టికులర్గా చూసుకుని ముందుకు వెళ్ళాలి. ఏదో గుడ్డిగా ఇది మారిపోయాడు కాబట్టి ఇది ఫలితం, అది మారిపోయింది కాబట్టి అది అని అనుకుంటే అలా పని చేయదు గ్రహము. అది కేవలం కొంతవరకే పనిచేస్తూ ఉంటుంది. మరి ఇవన్నీ ఒక ఎత్తు అయితే, మీకు ఎప్పుడు కూడా మంత్రము, దేవతా ఆరాధన, సాధన కూడా మీకు యోగాన్ని ఇస్తుంది. ఆ రకంగా మీరు కాళికా అమ్మవారి యొక్క సాధన లేదా
వారాహి అమ్మవారి యొక్క సాధన మీకు అన్ని విధాల మంచి ఫలితాలు ఇస్తుంది. కొంతమందికి లగ్నము కానీ నక్షత్రము కానీ రాశి కానీ ఏమీ తెలియదు. తెలిస్తే కనీసం ఏలినాటి శని నడుస్తుందా, అర్ధాష్టమ శని నడుస్తుందా, అష్టమ శని నడుస్తుందా అని ఒక క్లారిటీ ఉంటుంది. అయితే మీకు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, అందరూ కూడా శని అనగానే అదేదో మన మీద ఆయన కక్షగట్టి ఇబ్బంది పెడుతున్నాడు అనుకుంటే పూర్తిగా రాంగ్. మీ కర్మే నవగ్రహాలు కూడా రవి దగ్గర నుంచి 9 కూడా, అందులో 2 ఛాయాగ్రహాలు కూడా మీ యొక్క కర్మే ఆ రూపంలో వస్తుంది. మన కర్మ ఆ రూపంలో ఉందని మనం ఫస్ట్ అర్థం చేసుకోవాలి. రెండవది, ఈ కర్మ దాటలేమా అంటే ఖచ్చితంగా దాటగలం. ఎప్పుడు? శని అంటేనే కర్మకారకుడు, కృషికారకుడు, శ్రమకారకుడు అంటారు. శ్రమ ఎంత మనం చేస్తే శని భగవానుడు అంత ఆనందిస్తాడు. ఇంట్లో పడుకుంటే మాత్రం ఆయన ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. శుభ్రంగా నేను ఏ పని చేయను, నాకు ఈజీ మనీ రావాలి, ఇలా ప్యాక్ ఆడితే నాకు డబ్బులు రావాలి, ఇలా ఇంకో దేంట్లోనో బెట్టింగ్స్ ఆడితే నాకు డబ్బులు రావాలి అని అనుకున్నారా, శని మొత్తం రోడ్డు మీదకి లాగుతాడు, గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా రోడ్డు మీదకి లాగేటువంటి గ్రహం ఏదైనా ఉంది అంటే శని భగవానుడు. ఏది ఈజీ మనీ రావాలనుకుంటే ప్యాకెట్లు ఆడుకోవడం, రమ్మీలు చూస్తుంటాం మనం ఇవాళ రేపు ఫోన్స్లో, రమ్మీ ఆడడం, లేకపోతే ఏదో గుర్రం పందాలకి వెళ్ళిపోవడం, లేకపోతే ఇంకోటి ఏదో పందాలు. అంటే వాళ్ళు తెలివితేటలు ఏమి పెట్టకుండా, ఏ పని చేయకుండా ఇంట్లో కూర్చొని నాకు డబ్బులు రావాలి, లేకపోతే గోవా వెళ్ళిపోయి ఇట్లాంటివి చేసే వాళ్ళకి శని ఎక్కడా సహకరించడు. మీరు అనొచ్చు మరి, ఏమండి మరి కొంతమందికి వస్తుంటాయి కదంటే పూర్వజన్మల్లో విపరీతమైన పుణ్యకర్మలు ఏవో చేసి ఉంటారు వాళ్ళు, అందుకే వాళ్ళకి ఒక్కోసారి లాటరీలో డబ్బులు రావడము, ఏ నిధి దొరకడమో ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అయితే శనికున్న గొప్ప క్వాలిటీ ఏంటంటే కృషి చేశారా ఆయన ఎక్కడా మిస్ అవ్వనివ్వడండి డబ్బులు ఇవ్వడం, నథింగ్, సమస్య లేదు. అయితే ఇక్కడ మీకు మరి నక్షత్రము రాశి తెలియని వారి పరిస్థితి ఏమిటి అంటే శని 12లో న్యాచురల్ 12th హౌస్లో తిరిగేటప్పుడు పర్టికులర్గా అది కూడా రాహుతో తిరుగుతున్నాడు కాబట్టి కొంచెం అందరూ అంటే ఈ తెలియని వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ తిరిగేటువంటి శని దేశకాల పరిస్థితుల మీద ఎటువంటి ప్రభావం చూపిస్తాడంటే జీవుల మీద కొంచెం హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ మీద ప్రభావం చూపిస్తూ ఉంటాడు ఇక్కడ తిరిగే శని. ఎందుకంటే ఇక్కడ శని ఇక్కడ ఉంటూ గురు రాశుల్లో ఉంటూ మరో గురు రాశులను చూస్తున్నాడు, జీవుల మీద, హెల్త్ మీద, అలాగే కర్మ, వర్క్ మీద. అంటే నేను మీకు గతంలో ఇక్కడికి శని కుంభంలోకి ఎంటర్ అయ్యేటప్పుడే మీకు హెచ్చరించాను 2 సంవత్సరాల క్రితమే. శని ఇక్కడ నుంచి స్లోగా మేషం వరకు వెళ్తున్నాడు. అందరూ కూడా వాళ్ళ ఉద్యోగాలతో పాటు వాళ్ళు సొంతంగా ఏం చేయగలరు, వాళ్ళకి ఏం టాలెంట్ ఉంది, ప్రతి ఒక్కరిలో ఒక గొప్ప టాలెంట్ దాగి ఉంటుంది. వాళ్ళ టాలెంట్ ఏంటో గుర్తించి దాన్ని సైడ్గా పెట్టుకొని దాని ద్వారా కూడా సైడ్ ఎంతో కొంత మనీ ఎర్న్ చేసుకునేటువంటి దీంట్లోకి జనాలందరూ వెళ్ళవలసినటువంటి పరిస్థితి రాబోతుంది. అలా వెళ్ళాలి, ఇప్పటి నుంచే మీరు సెట్ చేసుకోవాలని. అందుకని ఏంటి, శనిలోకి ఎప్పుడైతే ఎంటర్ అయ్యాడో మళ్ళీ ఇంకొంచెం దాని యొక్క ప్రభావం పెంచుతూ ఉంటుంది. పెద్ద పెద్ద దేశాల్లో కొంత ఆర్థిక మాన్యాలు రావడం, కొన్ని వర్క్ చేసేటువంటి విధానాల్లో చాలా మార్పులు రావడం, కొన్ని ధర్మ విరుద్ధమైనటువంటి కొన్ని పరిస్థితులు రావడం, రాజ్య సంబంధించినటువంటి విషయాల్లో, రాజకీయ నాయక సంబంధించినటువంటి విషయాలు అనేకమైనటువంటి మార్పులు జరగడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి స్లోగా శని యొక్క సంచారం ఎప్పుడైతే మారుతూ వస్తూ ఉందో. కాబట్టి మీకు డేట్ ఆఫ్ బర్త్ తెలిసినా తెలియకపోయినా ఏమైనా సరే ఒకటే గుర్తుపెట్టుకోండి, మీకు పనులన్నీ ఆలస్యం అవుతున్నాయి అంటే పూర్వజన్మల్లో ఎక్కడో శనికి సంబంధించిన దోషం మీరు చేశారు, అది ఈ కర్మలో ఈ రూపంలో వచ్చింది. అందుకని మీరు చేయవలసింది ఏమిటంటే శనివారాలు ప్రత్యేకంగా తైలం ఒంటికి రాసుకొని చక్కగా స్నానం చేయండి, దానివల్ల కొంత దోషం పోతుంది. రెండవది, మధ్యాహ్నం పూట నిద్రపోకండి పొరపాటును కూడా. చిన్నపిల్లలు, స్త్రీలు, బాగా ఏజ్డ్ పర్సన్స్కి సంబంధం లేదు, వాళ్ళు నిద్రపోవాలి. ఎందుకంటే వాళ్ళకి ఎనర్జీ సరిపోదు, మాటికి మేలుకు వస్తూ ఉంటుంది. మధ్యాహ్నం పూట కాసేపు నిద్రపోవాలి. ఇంట్లో స్త్రీలు ఇంట్లో పనులు ఉంటాయి, పాపం వాళ్ళు పొద్దున్నే లేచి చేస్తారు, వాళ్ళకి శనికి సంబంధం ఇబ్బంది ఏమి ఉండదు. కానీ మంచి యువకులు ఒక 15 ఏళ్ళ నుంచి 15 ఏళ్ళ వయసు నుంచి ఒక 55 ఏళ్ళ వయసు వరకు ఉండే వాళ్ళందరూ కూడా యువకుల కిందకే వస్తారు. వీళ్ళు మధ్యాహ్నం పూట కాసేపు నిద్రపోవడం ఇట్లాంటివి చేయకండి, శని ప్రభావం ఖచ్చితంగా పడుతుంది. మళ్ళీ కొంతమంది సాధకులు ఉంటారు, రాత్రి సమయంలో జపం చేసుకుంటారు, రాత్రంతా అమ్మవారి జపాలు చేసేవాళ్ళు ఉంటారు, వాళ్ళు మధ్యాహ్నం పూట కాసేపు పడుకోవచ్చు, దానికేం కాదు. నైట్ డ్యూటీస్ చేస్తూ ఉంటారు కొంతమంది, వాళ్ళకి ఇబ్బంది ఏం లేదు. కానీ మీకు ప్రభావం పడకుండా ఉండాలంటే మాత్రం ఇవి ఖచ్చితంగా పాటించాలి. ఎక్కువగా వాకింగ్ చేయాలి, ఎక్సర్సైజెస్ చేయాలంటే మార్స్ ఎనర్జీని పెంచుకోవాలి. ఇక్కడ
హోమాలకు ఎక్కువగా పార్టిసిపేట్ చేస్తుండాలి. చండీ హోమము లేదా చండీ పారాయణం చేస్తుండాలి. ఆంజనేయ స్వామి ఆలయం కానీ, నరసింహస్వామి ఆలయం కానీ, ఏదైనా శక్తి దేవత ఆలయాలు లేదా గణపతి ఆలయం లేనట్లయితే మీకు దగ్గరలో రావి చెట్టు ఉన్నా కూడా దాని చుట్టూ ప్రదక్షిణం చేసినా కూడా మీకు ఆ యొక్క దోషం అనేటువంటిది పరిపూర్ణంగా తొలగిపోతుంది. సో ఈ రకంగా చేసి మీ యొక్క అభివృద్ధి ఆ యొక్క స్వామివారి అనుగ్రహం లేదా అమ్మవారి అనుగ్రహం ద్వారా మీరు పొందాలని కోరుకుంటూ శ్రీమాత్రే నమః.